వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కొసిగిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి 4 చిన్నారులు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, అసలు చిన్నారులకు సంబంధించిన వివరాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? కవిత, కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. కొద్దిసేపటి కిందట అంటే 12 గంటల ప్రాంతంలో 6 మంది విద్యార్థులు ఈ కొసిగి నుండి అదే సమీపంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు. అయితే 6 మందిలో ఒక విద్యార్థి మాత్రము గట్టు మీద కూర్చున్నాడు. 5 మంది విద్యార్థులు ఈతకని దిగడం జరిగింది. ఆ చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు తక్కువగా నీరు ఉందనే ఉద్దేశంతోనే ఆ చెరువులో ఈతకని దిగడం జరిగింది. అయితే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆ చెరువులో బురద ఎక్కువగా ఉండిపోవడం చేత 5 మంది దాంట్లో కుంగిపోయారు. అక్కడే ఊపిరాడక చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక విద్యార్థి మాత్రం అపస్మారక స్థితిలో ఉండడం చేత వారిని దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఏదేమైనప్పటికీ ఒకటే ప్రాంతానికి చెందిన 4 విద్యార్థులు మృతి చెందడం అనేది కొసిగి గ్రామంలో విషాదం అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో ఆడుకుంటామని చెప్పేసి బయటికి వెళ్ళిన పిల్లలు తిరిగి లోకాలకి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైనది. ఆ గ్రామం అంతా కన్నీరు మునిగారని చెప్పవచ్చు. ఈ చనిపోయిన 4 విద్యార్థుల్లో వెంకటేష్, బోయ నరసింహులు, కురువ నరసింహులు, వెంకటేష్, ఈ 4 చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఫ్రెండ్స్ అని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థి మాత్రం గోవిందు, ఇతను అపస్మారక స్థితిలో ఉన్నారు. అతనికి తగిన వైద్యం అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విద్యార్థులు చనిపోవడం అనేది పూర్తిగా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. కవిత, రైట్, థ్యాంక్ యూ లోకేష్.